హాయ్ అండి, అందరికీ నమస్తే. మేము వినాయకుని విగ్రహం కూర్చోపెట్టామని చెప్పినాను కదండి. చూడండి, మా వినాయకుని విగ్రహము దగ్గర దగ్గర 10 అడుగుల దాకా ఉంటుందండి. ఈ విగ్రహము ఎద్దు రథం మీద శివపార్వతులు వినాయకుడు ఊరేగుతున్నట్టు ఉంది కదా మా విగ్రహము. తర్వాత మేము నిమజ్జనం రోజు రోజు మా పిల్లలంతా ఉట్టి కొట్టే ప్రోగ్రాం పెట్టుకున్నారు. చూడండి, అందరు రంగు నీళ్ళు చల్లుకుంటున్నారు, పిల్లలు పెద్దలు అందరూ కలిసి. ఇక్కడ వెనుక వైపు పెద్దలు, ఇక ముందు వైపు పిల్లలు చూడండి ఎంత బాగా ఉత్సాహంగా ఆడుకుంటున్నారు రంగు నీళ్ళు పోసుకుంటూ. చూడండి పిల్లలు ఎంత సంతోషంగా సందడిగా ఆడుకుంటున్నారు. అసలు ఏ పండగ ఎంత ఎంజాయ్ చేయరండి, వినాయక పండగ ఉన్నంత సంతోషం ఎంజాయ్ ఎవరు చేయరు. ఈ పండగ అంత ఇష్టంగా అంత ఎంజాయ్ చేస్తారు పిల్లలు పెద్దలు అందరూ. మేము ప్రతి సంవత్సరము నిమజ్జనం రోజు కంపల్సరిగా ఉట్టి కొట్టే ప్రోగ్రాం పెడతామండి, ఖచ్చితంగా పెడతాము. ఒకరొకరు కొట్లాడుకుంటూ, ఒకరు నీళ్ళు పోసుకుంటూ, ఒక రంగు నీళ్ళు వేసుకుంటూ చాలా సందడిగా జరిగిందండి మా నిమజ్జనం రోజు. చూడండి, ఇంకా పిల్లలు ఇంకా రంగు నీళ్ళు కొట్టుకుంటూనే ఉన్నారు, చల్లుకుంటూనే ఉన్నారు. ఒకరు లాగడం, ఒకరు కర్ర తీసుకొని కొట్టడం ఉట్టిని. తర్వాత ఉట్టి కొట్టే ప్రోగ్రాం అయిపోయిన తర్వాత పిల్లలందరూ వినాయకుని విగ్రహం టీషర్ట్ల మీద ప్రింట్ వేయించుకొని అందరూ ఎల్లో కలర్ టీషర్ట్లు వేసుకొని డ్యాన్సులు చేసినారు చూడండి అందరూ. తర్వాత అంత ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత మేము వినాయకుని ట్రాక్టర్ మీద పిలుచుకొని నిమజ్జనానికి బయలుదేరామండి. అక్కడి నుంచి చూడండి మా వినాయకుడు చూడండి ఎంత బాగుంది కదా. తర్వాత మేము గాంధీ చౌక్కి వెళ్ళిన తర్వాత అక్కడ నిమజ్జనం వెళ్ళే వాళ్ళకంతా ఒక షీల్డ్ ఇచ్చారు. అందరు కలిసి ఒక ఫోటో కూడా దిగినారండి, పిల్లలు పెద్దలు అందరు కలిసి. ఇంకా మేము వెనుక వైపు కూర్చున్నామండి ప్రసాదాలు ఇవ్వడానికి. మేము వినాయకుని విగ్రహం వెనుక వైపు కూర్చున్నాము, కొంతమంది ముందు వైపు కూడా కూర్చున్నారు. ఇంకా పిల్లలు డ్రమ్స్తో పాటు డ్యాన్సులు వేసుకుంటూ వెళ్తున్నారు. ముందు వైపు కూర్చున్న వాళ్ళు కూర్చున్న కాడే చిన్న చిన్న స్టెప్పులు వేసుకుంటూ ఉన్నారు. చూడండి ఎంత బాగా వేస్తున్నారు స్టెప్స్ కూర్చున్న చోటనే. చాలా సందడిగా జరిగిందండి మా నిమజ్జనము. తర్వాత మేము చెరువు కట్ట దగ్గరికి వచ్చేసామండి. అక్కడ తినడానికి తినుబండారు చాలామంది పెట్టారు. తర్వాత మేము చెరువు కట్ట దగ్గరికి వచ్చాము. మాతో పాటు చాలా వినాయక విగ్రహాలు ఉన్నాయండి. మేము దాదాపు చెరువు కట్ట దగ్గరికి రావడానికి 11 నుంచి 12 మధ్యలో అయిందండి టైము. తర్వాత మేము చెరువు కట్ట దగ్గర వచ్చిన తర్వాత మేము నిమజ్జనాన్ని చేయడానికి మేము చిన్న చిన్న విగ్రహాలందరూ పిల్లలందరూ తీసుకున్నాం. తలా ఒకటి తీసుకొని నెత్తిన పెట్టుకొని మేమందరం నెత్తిన పెట్టుకున్నామండి. మేము చిన్న విగ్రహాలు తీసుకొని పక్కకు వచ్చాము. అక్కడ ఒకటి పెద్ద విగ్రహం నిమజ్జనం చేస్తుంటే మా విగ్రహాన్ని లైన్లో పెట్టారు. అదైన తర్వాత మా విగ్రహము పొక్లిన్ ద్వారా దానికి గొలుసులేసి చెరువు నీళ్ళలోకి తీసుకొని వెళ్తున్నారు. చూడండి మా వినాయకునికి అవి పొక్లిన్ నుంచి తాళ్ళు కట్టారు. మా విగ్రహము నిమజ్జనం చేయడానికి పొక్లి నుంచి చైన్ తీశారు చూడండి, లేపారు విగ్రహాన్ని. మాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ విగ్రహం అయితే. అసలు నిమజ్జనం చేస్తుంటే బాగా అనిపించింది. చూడండి మా విగ్రహం ఎలాగుంది, వినాయకుడు శివపార్వతులు నంది రథం మీద వెళుతున్నట్టు ఉంది కదండి మా విగ్రహం. చాలామంది బాగుంది అన్నారండి. పైన ఏనుగు తొండము, పక్కన నెమలి, శివపార్వతులు, వినాయకుడు, నంది. ఇదో మా విగ్రహం నిమజ్జనం అయింది చూడండి. అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది మా విగ్రహాన్ని బాగుంది అని అన్నారు, కొంతమంది వీడియో కూడా తీసుకున్నారండి. మాదైన తర్వాత పక్కనే ఇంకో విగ్రహాన్ని కూడా నిమజ్జనం చేస్తున్నారు. అది కూడా దాదాపు 11 అడుగుల దాకా ఉందండి. ఈ చెరువు కట్ట దగ్గర ఒక 5-6 క్రేన్లు పెట్టారండి నిమజ్జనానికి. కొన్ని పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయండి, చాలా బాగున్నాయండి విగ్రహాలు అయితే. చెరువు కట్ట అంతా చూడండి నీళ్ళు
నైట్ దగ్గర దగ్గర 12 అయిందండి నిమజ్జనం అవ్వడానికి మా విగ్రహము. ఇంకా నిమజ్జనం అయిన తర్వాత అక్కడ ఉన్న కానిస్టేబుల్ వాళ్ళు ఇంకా వెళ్ళండి మీది అయింది కదా అని మమ్మల్ని అందరూ అక్కడ నుంచి పంపించేశారండి. మేము ఇంకా అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత ఇంకా మా ట్రాక్టర్లో అందరూ ఎక్కి కూర్చున్నాం చూడండి. ట్రాక్టర్లో ఒక 20 నుంచి 25 మంది దాకా ఉన్నామండి. మేమంతా పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఒక 25 మెంబర్స్ ఉన్నామండి. మా నిమజ్జనం అయిన తర్వాత లైన్లో ఇంకా ఒక 20 విగ్రహాల దాకా ఉన్నాయండి ఇక్కడ నిమజ్జనానికి. నేనే అందరిది వీడియో తీశానండి, నా వీడియో ఒకటి తీయలేదు. మేమంతా వచ్చిన వాళ్ళంతా వీడియో చూడండి. ఇక్కడ చూడండి వెనక వైపు ఎన్ని ఉన్నాయి కదా విగ్రహాలు, భారీ భారీ విగ్రహాలు చాలా ఉన్నాయండి ఇక్కడ. తర్వాత ఇంకా మేము అక్కడి నుంచి బయలుదేరామండి. ఇంకా బయలుదేరుతుంటే దారిలో కొన్ని విగ్రహాలు ఉన్నాయి చూడండి, పెద్ద పెద్ద విగ్రహాలు చూస్తుంటే చాలా బాగున్నాయి. అసలు మాకు కొన్ని విగ్రహాలు మాత్రం చాలా బాగా నచ్చినాయండి. ఇక్కడ కొన్ని విగ్రహాలు ఇప్పుడు ఒక పెద్ద విగ్రహం వస్తుందండి. అది దగ్గర దగ్గర 15 అడుగుల దాకా ఉందండి. చూడండి ఈ విగ్రహము ఎంత బాగుంది కదా. ఈ విగ్రహం చూస్తుంటే మాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.